రామాయణం పార్ట్ 24 కంటిన్యూషన్. తమ అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది. కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడామణిని హనుమంతుడికిచ్చింది. సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి. రావణుడు అతని సైన్యపు శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నదంతా చేశాడు ఆ కపివీరుడు. రాక్షస స్త్రీలు పరుగున వెళ్ళి లంకేశ్వరునికి విషయం చెప్పారు. రావణుడు 80,000 మంది రాక్షసులను పంపాడు. హనుమంతుడు వాళ్లను మట్టుబెట్టాడు. తన పైకి వచ్చిన జంబుమాలిని, మంత్రిపుత్రుడేడుగుడిని, రావణుడి సేనాధిపతులైన 5గురిని, అక్షకుమారుని అంతమొందించాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు. బ్రహ్మవరం చేత అది హనుమంతుని మీద క్షణకాలమే పనిచేస్తుంది. అయినా తాను దాన్ని కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు. రావణుని ముందు ప్రవేశపెట్టారతన్ని. రావణుడు అడగగా తాను రామదూతనని చెప్పాడు. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో సభాముఖంగా చాటాడు. సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. దూతలను చంపడం భావ్యం కాదన్నాడు. విభీషణుడు ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చన్నాడు. హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు. బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు. నూనెతో తడిపారు. తోకకు నిప్పంటించి ఊరంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప లంకనంతా నిప్పు పెట్టాడు. అందుకే సీతను చూసిరమ్మంటే లంకను కాల్చి వచ్చాడనే సామెత పుట్టింది. లంకలో హాహాకారాలు మిన్నుముట్టాయి. లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు. తోకతో పాటు ఆయన కోపం కూడా చల్లారింది. తాను తప్పు చేశాననుకున్నాడు. కోపం ఎంతో అనర్థదాయకమనుకున్నాడు. లంకంతా కాలి సీతామాత కూడా కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు. వచ్చిన పనిని చేజేతులా పాడు చేసుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు. కానీ ఎక్కడో చిన్న ఆశ. తన తోకనే కాల్చని అగ్నిదేవుడు పరమ పూజ్యురాలైన సీతను దహిస్తాడా అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతలో సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని చాలా సంతోషించాడు. సీతమ్మ దగ్గరికి చేరి పాదాభివందనం చేశాడు. ఆమె అనుమతితో తిరుగు ప్రయాణమయ్యాడు హనుమంతుడు. తరువాత అరిష్టం అనే పర్వతాన్ని ఎక్కాడు. అక్కడ నుండి ఆకాశంలోకి ఎగిరాడు. మధ్యలో ఆత్మీయపూర్వకంగా మైనాకుడిని తాకి వేగంగా ప్రయాణం కొనసాగించాడు. మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. జాంబవంతుడు దానిని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడని వానరులకు తెలిపాడు. హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు. వానరులంతా చుట్టూ చేరారు. పెద్దలకు నమస్కరించారు. హనుమంతుడు చూశాను సీతమ్మను అని ప్రకటించాడు. అందరూ ఆనందించారు. లంకా ప్రయాణ విషయాలను వారికి వివరించాడు మారుతి. అంగదుడు, ఓ వీరులారా, సీతాదేవి జాడ తెలిసిన తర్వాత కూడా ఆమె లేకుండా శ్రీరాముని దగ్గరకు వెళ్ళడం సబబు కాదు. లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకుని శ్రీరాముని వద్దకు వెళుదాం అని అన్నాడు. జాంబవంతుడు అంగదుడి మాటలను ఖండించాడు. శ్రీరామ సుగ్రీవులు సీతను చూసి రమ్మన్నారే కానీ తీసుకురమ్మనలేదు. పైగా రావణుణ్ణి సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. దానిని భంగం కలిగించకూడదన్నారు. అందరం వెళ్ళి జరిగిన విషయాలను నివేదిద్దామన్నారు. దారిలో అందరూ మధుర వనంలోకి వెళ్ళారు. తేనెలు తాగారు. మధుర వనాన్ని ధ్వంసం చేశారు. మధువనం సుగ్రీవుని రక్షణలో ఉన్నది. అతని మేనమామ దద్దిముఖుడు దాన్ని కాపాడుతున్నాడు. వానరుల దాటికి దద్దిముఖుడు గాయాల పాలయ్యాడు. వెంటనే వెళ్ళి సుగ్రీవునికి విషయం చెప్పారు. ఇదంతా శుభసూచికంగా భావించాడు సుగ్రీవుడు. అంగద హనుమదాదులు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటకు చేరాడు. హనుమంతుడు శ్రీరామునికి సాష్టాంగ నమస్కారం చేశారు. చూశాను సీతమ్మను అని చెప్పాడు. రామలక్ష్మణుల ఆనందానికి అంతులేదు. సీత
ఇచ్చిన చూడామణిని శ్రీరామునికి సమర్పించాడు హనుమంతుడు. శ్రీరాముడు కోరగా సీతాన్వేషణ వృత్తాంతాన్ని చెప్పాడు హనుమంతుడు. టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్.